హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ సమ్మర్లో మనం నెగ్లెక్ట్ చేస్తున్న ఒక విషయం కోసం మీకు రిమైండ్ చేయడానికి వచ్చాను. సో అదేంటంటే హీట్ స్ట్రోక్స్, సన్ స్ట్రోక్స్ అని కూడా అంటాం, తెలుగులో వడదెబ్బ అంటాం. సో ఈ సమ్మర్లో ఏంటంటే మనం చాలా వర్క్స్ మీద కానీ మనకున్న ఆక్యుపేషనల్ రిక్వైర్మెంట్స్ వల్ల కానీ మనం ఈ సన్కి అనేది ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. సో ఇలాంటివి మనం ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే లిక్విడ్ అనేది మనం రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. లిక్విడ్స్ అంటే వాటర్ కానీ, లేదంటే మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, లేదంటే ఓఆర్ఎస్ కానీ ఇటువంటివి క్యారీ చేయడం వల్ల ఈ సన్ స్ట్రోక్స్ నుంచి మనం ప్రివెన్షన్ అనేది జరుగుతుంది. ఒకవేళ సన్ స్ట్రోక్ కానీ ఎఫెక్ట్ అయితే ఎటువంటి సిమ్టమ్స్ వస్తాయి? సన్ స్ట్రోక్కి ఎఫెక్ట్ అయితే మొదటిగా ఏంటంటే అలసటగా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటుగానే చెమటలు పట్టడం అనేది ఆగిపోతుంది. దాంతోపాటుగానే మన శరీర ఉష్ణోగ్రత అంటే బాడీ టెంపరేచర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, అస్సలు కంట్రోల్ అవ్వదు అనమాట. సో ఇటువంటివి ఏవైనా లక్షణాలు వస్తే ఖచ్చితంగా ఇది సన్ స్ట్రోక్ అని గుర్తించుకోండి. దాంతోపాటుగానే ఇది ఎక్కువగా ఎవరికి వస్తుంది అంటే పిల్లలకు కానీ, లేదు అంటే 60+ ఉన్న వాళ్ళకి కానీ ఈజీగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా మీ ఇంట్లో ఉంటే చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, జాగ్రత్తలు పాటించండి. సో ఎవరు కూడా మిస్ చేయొద్దు. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.